పదవి కావచ్చు. అరే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా పేరు నీకెలా తెలుసు? నీ పేరేమిటి? చరిత్ర మొత్తం నాకు బాగా తెలుసా? హైకోర్టు కొత్తగా వచ్చిన జస్టిస్ నెలకు 1 lakh సాలరీ వస్తుంది. నీకు భార్య పేరా వసంత. నీకు 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు ఆదిత్య రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారా? చాలా ఇంకేమన్నా చెప్పాలా? Look, Mr. Gardner. నా గురించి, నా కుటుంబ గురించి నీకు అనవసరం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? సింహాసనం ఎక్కించాలన్నా, సీఎం పిఎం చేయాలన్నా, సీఎం మార్చాలన్నా, దేశ రాజకీయాన్ని తారుమారు చేయగల తమ్మున మనగాడు అలాగైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొన్న రాత్రి మల్నాడు వెళ్తున్నా 4 లారీలు సూర్య నీ బామతే వాటిని పట్టుకున్నాడా? పౌరుడు తిరగా సంబంధించిన పైన దేవుని ముందు హాజరుపరచగలరా? అందుకని సరిదిద్దాలే. అంతకు మించి ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక చీలేస్తా. గౌతమ్, జస్టిస్ గౌతమ్, అసలు న్యాయం అంటే ఏమనుకుంటున్నారా? మీ దృష్టిలో న్యాయం అంటే నడి రోడ్డు మీద అమ్ముకునే బొమ్మ కాదురా, డబ్బులిచ్చి కొనుక్కోవడానికి. న్యాయం అంటే మీ దగ్గర పనిచేసే ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా అడుగు తేడాలంటాడు, చెప్పు తేడాలు నిలబడతారా? మిస్టర్ గడివాల్, మీరేమిటో, మీ ప్రజలేమిటో నాకు బాగా తెలుసా. మీరనుకున్నది ఏమీ జరగదు. నువ్వు వెళ్ళవచ్చు. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. ఈ సిటీలో పెద్ద మనుషులా తెలంగాణతో ప్రభుత్వం కళ్ళు కప్పి అన్యాయంగా ప్రజలను భయపెడుతూ అక్రమంగా అడవుల్లో జంతువులను చంపుతూ వాటి సర్వాలతో వ్యాపారం చేస్తాం. ఈ ఎర్రచందనం, తేక చెట్లు నరికి సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వం కళ్ళు కప్పి తిరుగుతున్న నరరూప